రాజ్యసభ పదవిని వద్దన్నారు సిద్ధరామయ్య. నాకు రాజ్యసభపై ఎలాంటి ఆసక్తి లేదంటూ చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య. ఢిల్లీ రాజకీయాలకు వెళ్లే ఉద్దేశం లేదన్నారు ఆయన. ఎమ్మెల్యేగా ఉంటూ కర్ణాటక ప్రజలకు సేవ చేస్తానంటూ చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ నిర్ణయంపై సిద్ధరామయ్య అసంతృప్తిగా ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకోవైపు రాహుల్ సోనియాకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య వర్గం ఆందోళనకు పిలుపునిచ్చింది. 5 ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేసింది. ఇవాళ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు ఆయన. కర్ణాటక నెక్స్ట్ సీఎంగా డీకే శివకుమార్ మరికొద్ది రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను కూడా చెప్పుకొచ్చారు. తన పదవీ కాలంలో ఏ కార్యక్రమాలు చేసుకొచ్చాను, 5 హామీలను ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం, దాంతోపాటు మిగిలిన హామీల విషయంలో ఎలా ముందడుగు వేశాం, అండ్ ఎటువంటి సేవను అందించడం జరిగింది, ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఆ ఒడిదుడుకుని ఎదుర్కొని ఎలా ముందుండి ప్రభుత్వాన్ని నడిపించారు, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా ఒక్కసారిగా సంచలనంగా మారింది. అక్కడ అంటే కర్ణాటకలో ఆయన వర్గం ఇప్పుడు నిరసనకు పిలుపునిచ్చింది. కారణం ఏంటంటే ఉదయం ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఏమని? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సిద్ధరామయ్య ఇటు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆయనను ఎల్ఓపిగా చేసే అవకాశం ఉంది. రాజ్యసభకు సంబంధించి ఎల్ఓపిగా చేసే అవకాశం ఉంది. అక్కడ ఆ చర్చ జరిగింది. ఆ తర్వాత కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. ఆయనకు ఇటు దేశ రాజకీయాల్లో కీలకమైన స్థానం ఉంది కాబట్టి ఆయనను జాతీయ నాయకత్వంలోకి ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందనేది ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్త చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోని ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే రాజ్యసభలో కాంగ్రెస్కి మల్లికార్జున ఖర్గే లాంటి దిగ్గజాలు అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన కూడా వెళితే కనుక ఇంకా స్ట్రెంథన్ అవుతుంది, ఇంకా విమర్శనాస్త్రాలు సంధించడానికి ఉంటుంది. సో ఇటువంటి చర్చ జరిగింది. అయితే ఆ మాటలకు పూర్తిగా ఆ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టేలా ఇటు సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. నేను ఎక్కడ దేశ రాజకీయాలకు వెళ్ళటం లేదు, నేను కర్ణాటకలోనే ఉంటా, కర్ణాటక ప్రజలకు సేవ చేస్తా, ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతా, నా కర్ణాటక ప్రజలకు, నా కన్నడ ప్రజలకు నేను సేవ చేసుకుంటానంటూ ఇటు సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. బట్ ఆయన చెప్తున్నారు సరే, ఆయన వర్గం మాత్రం నిరసనకు పిలుపునిచ్చింది. ఆయన వర్గం ఒక్కటే అంటోంది, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, మాకు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అన్నారు, ఇప్పుడు ఎందుకు దించేశారు, మాకు అవన్నీ తెలియవు, మీ పంచాయతీలు అంటే సిద్ధరామయ్యకు డీకే శివకుమార్కి మధ్య ఉన్న ఆ పంచాయతీలు మాకు తెలీదు, మాకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, మేము సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించు అంటూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది సిద్ధరామయ్య వర్గం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾಬ್ರಿಗೆ ನೀವು ಕಪ್ಪು ಚಿಕ್ಕಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ ಅವರಿಗೆ ಮಾಡಲೇಬೇಕು ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ ಅವರಿಗೆ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡಲೇಬೇಕು ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ ಅವರಿಗೆ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡಲೇಬೇಕು రైట్. తన రాజీనామాను ఉద్దేశించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసలు ఏం మాట్లాడారు, ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ಈಗ ಹೈಕಮಾಂಡ್ನವರು ನನಗೆ ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು, ನಾನು ಬಹಳ ವಿನಮ್ರವಾಗಿ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ. ನಾನು ರಾಷ್ಟ್ರ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ನನಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ, ರಾಜ್ಯ ರಾಜಕಾರಣದಲ್ಲೇ ಇರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ನನಗೆ ಇನ್ನ ಜನ ಆಯ್ಕೆ ಮಾಡಿರೋದು ನನಗೆ 5 ವರ್ಷಕ್ಕೆ ಇನ್ನ 2 ವರ್ಷ ಇದೆ. ಅಲ್ಲಿವರೆಗೆ ಕರ್ನಾಟಕದ ಜನಗಳ ಪರವಾಗಿ ಮತ್ತು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಜನಗಳ ಪರವಾಗಿ ಮುಂದಿನ ರಾಜಕೀಯ ಪಯಣದಲ್ಲಿ ನಿಮ್ಮ ಪಾತ್ರ ಏನಿದೆ? ನಾನು ಈಗಾಗಲೇ ಹೇಳಿದ್ದೀನಿ, ಐ ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ಇನ್ ಆಕ್ಟಿವ್ ಪಾಲಿಟಿಕ್ಸ್.
ನಾನು ಕೋಮು ಶಕ್ತಿಗಳ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ರಾಜಕೀಯ ಪಾತ್ರ ಅಂದ್ರೆ ಈಗ ಹೈಕಮಾಂಡ್ ಅವರು ನನಗೆ ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಬಹಳ ವಿನಮ್ರವಾಗಿ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ. ನಾನು ರಾಷ್ಟ್ರ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ನನಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ, ರಾಜ್ಯ ರಾಜಕಾರಣದಲ್ಲೇ ಇರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ನನಗೆ ಇನ್ನ ಜನ ಆಯ್ಕೆ ಮಾಡಿರೋದು ನನಗೆ 5 ವರ್ಷಕ್ಕೆ, ಇನ್ನ 2 ವರ್ಷ ಇದೆ. ಅಲ್ಲಿವರೆಗೆ ಕರ್ನಾಟಕದ ಜನರಿಗೆ, ಜನಗಳ ಪರವಾಗಿ ಮತ್ತು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಜನಗಳ ಪರವಾಗಿ ಮುಂದಿನ ರಾಜಕೀಯ ಪಯಣದಲ್ಲಿ ನಿಮ್ಮ ಪಾತ್ರ ಏನಿದೆ? ಸರ್ಕಾರದ ನಾನು ಈಗಾಗಲೇ ಹೇಳಿದ್ದೀನಿ, ಐ ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ಇನ್ ಆಕ್ಟಿವ್ ಪಾಲಿಟಿಕ್ಸ್. ನಾನು ಕೋಮು ಶಕ್ತಿಗಳ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ರಾಜಕೀಯ ಪಾತ್ರ ಅಂದ್ರೆ రైట్, అది సిద్ధరామయ్య స్టేట్మెంట్. ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి సిద్ధరామయ్య స్టేట్మెంట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే రాజ్యసభకు వెళ్తారు, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పి సిద్ధరామయ్య గురించి పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వార్తలు గుప్పమన్నాయి. సో అటువంటి సిద్ధరామయ్య ఇప్పుడు నేను కర్ణాటకకి పరిమితం అవుతాను, ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతాను అని చెప్పడం, ఆయన అసంతృప్తిలోనే ఉన్నారా? ఆ అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నం చేసి, అంటే ప్రస్తుతానికైతే బుజ్జగించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే, ఆయన అసంతృప్తులు ఉన్నారనే కనుక వాస్తవం అనే మాట కనుక వాస్తవం అయితే, ఆయన బుజ్జగించి ఉండొచ్చు అనే మాట కూడా బహుశా ఇప్పుడు యాక్సెప్టెన్సీకి కుదిరేలా ఉంటుంది. బట్ లేదు, ఆయన అసంతృప్తులు లేరు అంటే కనుక దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా జాతీయ పార్టీలు అవే చేస్తూ ఉన్నాయి. అరౌండ్ 60+ లేకపోతే 70 ఆ ఏజ్లో ఉన్న సందర్భంలో ఇటు కొత్త వాళ్ళకి అక్కడ స్థానం కల్పించడం, సీనియర్స్ అందరినీ దేశ రాజకీయాల్లోకి తీసుకువెళ్ళిపోయి దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించేలా స్థానం కల్పించడం. అండ్ ఈ టర్నింగ్, ఈ యొక్క ట్యూన్ అంటూ ఉంటారా, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఆ యాక్సెప్టెన్సీకి కుదిరిన నాయకులు మాత్రం కంటిన్యూ అవుతున్నారు, కుదిరిన పక్షులు మాత్రం కాస్త ఆ రప్చర్ అనేది ఎదురవుతుంది ఆ పార్టీలకు సంబంధించి. బట్ వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం జరుగుతోంది, కేసెస్ ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా. బట్ ఇప్పుడు సిద్ధరామయ్య గురించి వచ్చిన సందర్భంలో ఇప్పుడు ఆయన నేను కర్ణాటకకే పరిమితం అవుతాను, ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతానని చెప్పడం ఆయన అసంతృప్తిని చెప్పకనే చెబుతోంది. ఎలా చెప్పగలవు అని చెప్పి మీరు క్వశ్చన్ వేశారనుకోండి, ఒక చిన్న దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. లాస్ట్ 1 వీక్ నుంచి చూడండి, లాస్ట్ 1 వీక్ దాదాపుగా ఒక 6-7 నెలల నుంచి ఎప్పుడైతే ఒక 2.5 years అనే డిస్కషన్ కదా